నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ముదోల్ మండలంలో టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం క్యాంపు కార్యాలయంలో ప్రారంభించిన ఎమ్మెల్యే విఠల్ రెడ్డి. గిరిజనులు ఆత్మగౌరవంతో జీవించేలా కేసీఆర్ పాలన, ఆదివాసీలకు అండగా ఉంటామన్న మంత్రి ఈటల. తెలంగాణలో ముందస్తుగా కరోనాపై సీఎం కేసీఆర్ కఠిన చర్యలు. నిలోఫోర్లో రోగులకు అన్నదానం చేసిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. పరిగిలో ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి సన్నాహక సమావేశం. రైతు బంధు, రైతు బీమా దేశానికి ఆదర్శమని వెల్లడి. బి ఫార్మసీ విద్యార్థినిపై అత్యాచారం జరగలేదు, అంతా ఓ కట్టుకథ అన్న రాచకొండ సిపి. ఇక డీటెయిల్ చూస్తే, పార్టీ ప్రతిష్టకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అన్నారు. ముదోల్ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే విఠల్ రెడ్డి పార్టీ సభ్యత్వ నమోదును చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి కార్యకర్త మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాల్లో సభ్యత్వ నమోదును చేపట్టాలని కార్యకర్తలను సూచించారు. సీఎం కేసీఆర్ బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి ఎంతో కృషి చేశారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఆయిషా అఫ్రోజ్ ఖాన్, ఎంపీటీసీ సరళ, శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే మన పార్టీ అధ్యక్షుడు గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మనం ఆదేశించడం జరిగింది. మరి నిన్నటి నుంచి 20 తారీఖు వరకు పార్టీ సభ్యత్వ కార్యక్రమం మరి తాలూకా లెవెల్లో, మండల లెవెల్లో జరగాలని సూచించారు. మరి అందులో భాగంగానే ఈరోజు మనం ఈ కార్యక్రమం పెట్టాము. మొదలు మండల ప్రతి గ్రామం నుంచి వచ్చిన సర్పంచులు, ఎంపీటీసీలు, మా సీనియర్ కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. మీ అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ, మరి ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన మండల ప్రెసిడెంట్ గారు, పార్టీ ప్రెసిడెంట్ గారు అఫ్రోజ్ ఖాన్ గారు, అదేవిధంగా డిప్యూటీ సురేంద్ర రెడ్డి గారు, పిఎస్సీ అధ్యక్షులు, ప్రతి గ్రామంలో చేసిన సర్పంచ్ సోదరులు, ఎంపీటీ సోదరులు, కార్యకర్తలు, సీనియర్ కార్యకర్తలు కూడా మరోసారి మరి నమస్కారాలు తెలుపుతూ, మరి ఇప్పుడే పార్టీ ప్రెసిడెంట్ గారు అన్ని విధాల మన ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల గురించి చెప్పారు. మరి చెప్పడం కాదు, మనం అందరం కూడా అనుభవిస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్న వారందరూ, ప్రతి గ్రామంలో ఉన్న, ప్రతి ఇంట్లో ఉన్న మనిషి కూడా మన టీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం తరఫున చేస్తున్న కార్యక్రమాలు మన ఈ ప్రతి ఇంటికి 1, 2, 3 ఏదో విధంగా మనం చేస్తున్నాం. అందువల్ల మరి ఇప్పుడే చెప్పడం జరిగింది, మరి ఇది రైతు బంధు. కరోనా బారిన పడి కరోనా నుండి రక్షించబడిన శుభ సందర్భంగా రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ నిలోఫర్ ఆసుపత్రిలో 500 మంది రోగులకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. నాంపల్లిలోని నిలోఫర్ ఆసుపత్రి వద్ద ఉన్న వేణుగోపాల స్వామి ఆలయంలో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆసుపత్రికి వచ్చే రోగులకు తన చేతుల మీదుగా అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మాట్లాడుతూ, కరోనా మహమ్మారిని నిర్మూలించడంలో దేశంలోనే లేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కఠిన నిర్ణయాలు తీసుకోవడం వల్ల తెలంగాణ రాష్ట్రంలో కరోనాను కట్టదిట్టం చేశారని అన్నారు. నిలోఫర్ ఆసుపత్రికి వచ్చే ఎంతో మంది రోగులకు దాతలు ముందుకొచ్చి పండ్లు, భోజనాలు పెట్టి ఆదుకోవాలని కోరారు. ఇక్కడ రోగులకు అన్నదానం చేయడం సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాజేంద్ర నగర్ టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రాజమల్ల సురేష్తో పాటు రాజేంద్ర నగర్ టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. कृष्ण भगवान जल जल जाओ। गिरी राणा पकड़ा मन राव अलग अवकाश मुंडा पकड़ो ఆల్రెడీ
నీలపూర్లో చాలామంది రోగులు ఉంటారు, వాళ్ళందరూ చూస్తామని చెప్పి సురేష్ గారికి అన్నదానం వేయడం జరిగింది. దాని ఎమ్మెల్యేగా మౌనిక రాయమన్న వచ్చిన తర్వాత చూస్తుంటే ఆ భగవంతుని దర్శనం చేసుకున్న తర్వాత చాలామంది పేషెంట్ ఇక్కడ వచ్చి ఎంతో ఇబ్బంది పడుతుంది. చాలామంది దాతలు కూడా ఎంతో అన్నారు పనులు అవన్నీ ఇవ్వడం జరుగుతుంది, చూసుకుని వచ్చాం. దానికి మా సురేష్ గారు ఇక్కడ ఈరోజు నేను కూడా ఇక్కడ అన్నదానం చేయాలనే ఆలోచనతో పెట్టి ఒక 3-4 వర్షాలు నాకు పెట్టి వీళ్ళు టైం ఇసుకోవాలి. ఎందుకంటే భక్తులలో అందరూ కూడా రోగులకు ఇవ్వడంలో నేను కూడా పాల్గొంటున్నాను. నాకు కూడా చాలామంది ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలాంటి ఎన్నో సమస్యలకు హాస్పిటల్ ఎక్కడ ఇబ్బంది అయితే చూసే బాధ్యత కూడా ముఖ్యమంత్రిగా చూస్తున్నాం. నేను కూడా తెలంగాణ ముఖ్యమంత్రిగా ఆదేశాలు ఇస్తున్నాం. మనం ప్రతి హాస్పిటల్ చూస్తున్నాం. ఇలా కూడా ఎక్కడైతే చాలా ఎన్నో కూడా పోలీసులు నీళ్ళ పరిస్థితులు వచ్చిందా చూసిన విధంగా పేషెంట్ అంటే కూడా రోడ్ల మీద పడుతున్నారు. ఎంతో చాలా ఊళ్ళ మీద వస్తారు, అందరూ ఇబ్బంది మేడం ఇలాంటి జాతరలు ఉన్నప్పటికీ అందరూ సహాయంతో ప్రభుత్వం కూడా ఎన్నో సహకరించిన చాలా ప్రోగ్రాంలో ఇలాంటి జీవాల సురేష్ గారు అందరూ కూడా వేణుగోపాల స్వామి ఆలయంలో పూజ చేసుకున్న అందరూ కూడా రోజులకు అందరూ కూడా పంచాంగ ఆలోచన విషయం నన్ను కూడా వినిపించాం. చాలా మంది జై ఇక రాష్ట్రంలో గిరిజనులు ఆత్మగౌరవంతో జీవించేలా సీఎం కేసీఆర్ పాలిస్తున్నారని మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో లంబాడి ఐక్యవేదిక అధ్యక్షుడు డాక్టర్ రాజ్ కుమార్ జాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంత్ సేవాలాల్ మహారాజ్ 282వ జయంతి కార్యక్రమంలో మంత్రితో పాటు బీజేపీ నాయకులు డీకే అరుణ, రామచంద్రరావు, వివేక్, బాబు మోహన్, కాంగ్రెస్ నాయకుడు వి హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. నేటి సమాజంలో యువత డబ్బు ధ్యేయంగా ముందుకు వెళ్తున్నారని, నైతిక మానవతా విలువలు వారికి అందాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. సీఎం కేసీఆర్ ఆలోచన సహకారంతో గిరిజనులకు ప్రాధాన్యత లభిస్తుందన్నారు. పేరు పేరున మరొక మారు స్వాగతం సుస్వాగతం. సేమ్ రామ్ రామ్. తయారు చేయ మోటివేట్ చేయాలి. ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. జై సేవాలాల్, జై సేవాలాల్, జై జై సేవాలాల్. అసలు నా సౌండ్ భయ్యా భయ్యా తెలంగాణ రాష్ట్ర అడిషనల్ కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్ భీమ్లా నాయక్ గారిని కూడా వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాను. మరియు ఈ సభకు ఇచ్చేసినటువంటి దైవాగ్ని శర్మ గారిని స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాను. మరి తెలంగాణ రాష్ట్రంలో 50 లక్షలకు చేసినటువంటి భవనం బంజారా భవనం మాత్రమే. బంజారా హిల్స్లోనే అప్పుడు వారు టీఆర్ఎస్లో మా నాయకుడు కాబట్టి వారి నాయకత్వంలోనే పెద్ద సభ ఏర్పాటు చేసి ఆ రోజు అనేక విషయాలు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రస్తావించడం జరిగింది. తండాలను కార్యక్రమాన్ని ఈ 6-7 సంవత్సరాల కాలంలో చేసుకున్న విషయం మీకు తెలుసు. ఇప్పుడు మీరు ప్రస్తావించిన ఒకటి సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాన్ని అధికారికంగా జరుపుకుంటూ ఉన్నాం. ఆప్షనల్ హాలిడే కోసం ఏదైతే అడుగుతున్నారో తప్పకుండా ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్నారు. రెండవది మీకు తెలుసు రిజర్వేషన్ల గురించి, ఇలా రాజ్యాంగబద్ధంగా రావాల్సిన రిజర్వేషన్ల గురించి ఇప్పటికే తీర్మానం చేసి పంచుకున్నాం. దాన్ని తప్పకుండా మొక్కుబడిగా జరుపుకున్నాను. భాగంగా
మరి ఎక్కడో మైసూరులో పుట్టి మైసూరు వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గ పరిధిలోని కొప్పుల శారద గార్డెన్లో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సభ్యత్వ నమోదు కార్యక్రమం సమావేశం ఏర్పాటు చేశారు. పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియ గురించి పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్వరరెడ్డి మాట్లాడుతూ రైతు బంధు, రైతు బీమా లాంటి మంచి కార్యక్రమాలు చేపట్టిన ఘనత కేసీఆర్దేనని కార్యకర్తలకు తెలియజేశారు. ఈ 3 సంవత్సరాల కాలంలో 5 లక్షల రూపాయల పరంగా పరిగి నియోజకవర్గంలోని 1000 మందికి పైగా రైతు బీమా రావడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ జహంగీర్ బాషా, డీసీసీబీ అధ్యక్షులు బి మనోహర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, వివిధ మండల జెడ్పీటీసీలు, ఎంపీపీలు, పరిగి నియోజకవర్గ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మా ఇంటిని కొద్దిగా ఆదుకునేటట్టుగా ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేసి మన దాకా తీసుకొని వచ్చాం. దీంట్లో మనం అందరం కూడా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఇవాళ ప్రతి ఒక్క స్కీమ్ కూడా అంతో ఇంతో ఒక ఇంటికి అందిన స్కీమే ఉన్నది. ఇప్పుడు మనం రాష్ట్ర ప్రభుత్వంలో చేసినటువంటి కార్యక్రమాలలో మనం కూడా ప్రతి ఇంటికి పోయి అన్న చెప్పినట్టు, ఇంతకుముందు జెడ్పీటీసీ గారు చెప్పినట్టు ప్రతి ఇంటికి పోయి అక్క నీకు కళ్యాణ లక్ష్మి వచ్చింది, నీకు రైతు బంధు వచ్చింది, జర మరి ఇప్పుడు పార్టీ సభ్యత కార్యక్రమాలు నడుస్తున్నాయి, మన ముఖ్యమంత్రి గారి కార్యక్రమాలు చాలా బాగున్నాయి కదా, మీరు కూడా లబ్ధి పొందారు కదా, ఈ పార్టీలో ఏరితే మంచిగా ఉంటుంది కదా అని చెప్పి ప్రభుత్వం అనేది పారదర్శకంగా తెలంగాణలో బిడ్డలందరూ కూడా మన బిడ్డలే అనే ఒక ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారి సంక్షేమాలన్నీ పెట్టారు. తప్పకుండా మనం అందరం కూడా గర్వంగా ఉండాలి. టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త అంటే గర్వంగా ఉండాలి. నేను టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తను, నాకు సభ్యత్వం కావాలి, మన గ్రామంలో వచ్చే సంక్షేమాలన్నీ కూడా మా పార్టీ ద్వారా వస్తుంది, మేము ఇస్తున్నామనే సంకేతాన్ని మీరు తీసుకుపోయి గట్టిగా పనిచేయాలి కార్యకర్త. వేరే రాష్ట్రాలైతే కూలికలేకపోతున్నాయి. ముఖ్యమంత్రి గారు పోయిన సంవత్సరంలో కూడా ఏ సంక్షేమం కూడా ఆపలేదు. 30-35 వేల కోట్లు అప్పు చేసింది. తెలంగాణ ప్రజల ప్రాణాలు కాపాడాలి, వాళ్ళ సంక్షేమం ఏమి ఆపొద్దన్న ఒక ఉద్దేశంతో గడిచిన 9 నెలల్లో ఏ సంక్షేమం కూడా ఆపలేదు. ఇంకా ఉచితంగా బియ్యం ఇస్తూనే ఉన్నాం. మనం రైతు బంధు ఇచ్చినాం, రైతు బీమా ఇచ్చినాం, పెన్షన్లు ఇస్తున్నాం, కళ్యాణ లక్ష్మి ఇస్తున్నాం, సీఎం రిలీఫ్ ఫండ్ కూడా మీకు తెలుసు ఎన్ని తెస్తున్నాడు. నేను దగ్గర ఈ 2 ఏళ్ల కాలంలో దాదాపు ఒక 5 కోట్ల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ కూడా తెచ్చేసింది. ఏ కార్యకర్తకు ఎవరికి ఏమి ఇబ్బంది అయినా కూడా 24 గంటలు పనిచేస్తున్నాం. కాబట్టి మనం అందరం కూడా మీరందరూ మంచిగుంటే నేనుంటాను, అర్థమైందా? కాబట్టి తప్పకుండా ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా మంచి రోజులు వస్తున్నాయి. పోయిన సంవత్సరం వచ్చిన పైసలు కూడా మనం ప్రభుత్వం ప్రజల కోసమే ఖర్చు పెట్టినాం. మీకే సంక్షేమాలకు. ఇక హైదరాబాద్ గట్కేసర్ బి ఫార్మసీ విద్యార్థిని కిడ్నాప్, అత్యాచారం కేసులో సంచలన విషయాలను పోలీసులు వెల్లడించారు. యువతి కిడ్నాప్ను ఓ కట్టుకథగా తేల్చి చెప్పారు. బి ఫార్మసీ విద్యార్థినిపై అత్యాచారం జరగలేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన ఈ ఘటనపై రాచకొండ సిపి మహేష్ భగవత్ మీడియా సమావేశం నిర్వహించి ఘటనకు సంబంధించిన విషయాలను వెల్లడించారు. యువతి కావాలనే కట్టుకథలల్లిందని, పోలీసులను తల్లిదండ్రులను తప్పుదోవ పట్టించిందని పేర్కొన్నారు. యువతిని కిడ్నాప్ చేశారన్న సమాచారంతో అలర్ట్ అయ్యామని, యువతి తల్లిదండ్రుల ఫిర్యాదుతో కిడ్నాప్ కేసు నమోదు చేశామని తెలిపారు. సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా ట్రేస్ చేశామని, విచారణలో యువతి పొందన లేని సమాధానాలు చెప్పడంతో అసలు వాస్తవాలు బయటపడ్డాయన్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా విచారణలో వాస్తవాలను గుర్తించామన్నారు. యువతి చెప్పినట్టు కేసులో ఆటో డ్రైవర్ పాత్ర లేదని సిపి స్పష్టం చేశారు. నెక్స్ట్ ఇది కొండాపూర్ రైల్వే, అంటే ఆమె అక్కడే సార్ చెప్పినట్లు దాదాపు 4 to 5 కిలోమీటర్స్ అక్కడక్కడనే వాక్ చేస్తూ తిరుగుతున్నది. ఇదే సమయంలో ఆమెను కిడ్నాప్ చేసి ఆమెను అంటే చేసినట్లు ఆమె అలిగేషన్స్ పెట్టింది. బట్ ఈ టైంలో ఆమె క్లియర్గా రోడ్ల మీద వాకింగ్ చేస్తూ తిరుగుతున్నది. ద నెక్స్ట్ ఫుటేజ్ ఇన్ లేన్. ఎస్ సార్, 648. నుంచి 722 దాకా ఒక షార్ట్ బైట్స్ తీసుకొని మన తయారు చేసిన ఒక వీడియో, తర్వాత అమ్మాయి ఎట్లా నడిచింది అది గూగుల్ మ్యాప్లో కూడా మన మొత్తం డ్రా చేశారు. అదే మీకు చూపెడతాము ఇప్పుడు. మాత్రం ముందు మన అడిషనల్ సిపి గారు, తర్వాత డీసీపీ మేడం, ఎస్ఓటి అడిషనల్ డీసీపీ ఈ యూనివర్సిటీ కోసం చెప్తాం. ఈ కేసులో మాకు ఆటో యూనియన్ వాళ్ళు గట్కేసర్ ఏరియా, కిస్రా ఏరియా చాలా మంచి కోఆపరేషన్ చేశారు.
ఈ ఆటో వాళ్ళు కొంతమందిని మనము ఇప్పుడు సస్పెక్ట్గా మా ఎస్ఓటి సిబ్బంది, గట్కేసర్ సిబ్బంది వాళ్ళని పిలిపించడం జరిగింది. వాళ్ళకి నేను సారీ చెప్తాను. ఎందుకంటే మాకు ఈ మా పని విధానంలో ఈ పక్క వచ్చిన ఎవిడెన్స్, వచ్చిన ఎవరెవరు ఏమేమి చెప్తారు దానికి పక్క అది ఎలిమినేట్ చేయాలా. సో మనం కూడా సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ చేసి 100% వాళ్ళకి దాంట్లో ఏం పాత్ర లేదు, వాళ్ళకి సంబంధం లేవు అని ఆ నిర్ధారణకి మనం కూడా వచ్చారు పక్క. మళ్ళీ ఈ అమ్మాయిని మళ్ళీ అడిగారు, అమ్మాయి మీరు ఆ రోజు రాత్రి 10 తారీఖు రోజు రాత్రి ఒక పర్టికులర్ ఆటో వాళ్ళ పేరు ఎందుకు చెప్పారు, అమ్మాయిని ఫోటో ఎందుకు మీరు గుర్తించారు, ఇతను ఉన్నారు అని, ఇతను ఇవన్నీ చేయించారు అని అడిగిన ప్రశ్నకి ఈ అమ్మాయి ఈ ఆటో డ్రైవర్ గతంలో ఒకసారి ఈ అమ్మాయి మీద ఆర్చారు పెద్దగా డబ్బు విషయంలో, ఈ విషయంలో గొడవైంది. అదే మనసులో పెట్టి అతని పేరు చెప్పారు అని చెప్తున్నాయి అమ్మాయి అంతా. ఇప్పుడు 3 days నుంచి అసలు ఎవరికి నిద్ర లేదు. 100 మంది పోలీసులు, అన్ని CCTV కెమెరా, అన్ని సెల్ ఫోన్ టవర్స్, అన్ని డంప్, అన్ని ఆటో రిక్షాస్ అన్నీ చూస్తున్నారు, అన్ని ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నాయి. చివరిగా ఇది అమ్మాయి చిత్రించిన ఒక కథ అని ఇది ప్రూవ్ అయింది. సో ఈ కేసులో మొత్తం ఇది సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ చేసిన మా టీం సిబ్బంది అందరం, మా డీసీపీ మల్కాజ్గిరి రక్షిత ముందు నుంచి ఈ చివరి దాకా షీ వాజ్ దేర్. దెన్ అవర్ ఏసీపీ మల్కాజ్గిరి, గట్కేసర్లో ఇన్స్పెక్టర్ ఆయన సెలవు మీద వెళ్ళారు, అక్కడ డిఐ జంగయ్య, ఆ టీం మొత్తం. తర్వాత మన కీసరా నరేందర్, తర్వాత మన ఎస్ఓటి అడిషనల్ డీసీపీ సురేందర్, తర్వాత ఎస్ఓటి ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు, తర్వాత నవీన్, వాళ్ళ ఎస్ఐ వాళ్ళ టీం మొత్తం, తర్వాత మన ఐటీ ఇన్స్పెక్టర్ శ్రీధర్, అన్ని సీసీటీవీ ఫుటేజ్ ఐటీ టీం చాలా బాగానే చేశారు. సో శ్రీధర్ ఆయన టీం, తర్వాత మా సి టీం, అడిషనల్ డీసీపీ సలీమా, తర్వాత వాళ్ళ టీం, అడిషనల్ డీసీపీ సి టీం వాళ్ళు రోజు అమ్మాయితో మాట్లాడితే 1 నిమిషంలో నాకు చెప్పారు, సరే ఇది అభద్రం కనిపిస్తున్నాయండి. ఓకే సరే. సో ఈ చాలామంది ఈ కేసు డిటెక్షన్ కోసం కష్టపడారు, వాళ్ళ అందరికీ అభినందనాలు. వాళ్ళకి నేను క్యాష్ రివార్డ్ కూడా ఇస్తున్నారు. చాలా మరి అన్ని ప్రాపర్గా ఎవిడెన్స్ కలెక్ట్ చేసి దే హ్యావ్ కమ్ టు ద ఫైనల్ కన్క్లూజన్. తర్వాత ఈ కేసులో మాకు ఎవరెవరు ఇంకా వేరే సహాయం చేశారు, దాంట్లో ఈ సీసీటీవీ ఫుటేజ్ ఎవరెవరు షేర్ చేశారు, తర్వాత ఈ సెల్ ఫోన్ లొకేషన్స్ కానీ సిడిఆర్స్ కానీ సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ కోసం హెల్ప్ చేశారు, వాళ్ళందరికీ కూడా మా శాఖ తరఫున ధన్యవాదాలు. ఇట్స్ రియలీ last 3 days there was a lot of tension regarding this case. Only one bad thing that we have experienced during the investigation is some bad reporting in some channel and some print media. ఇష్టమైనట్లు స్టోరీలు బనాయించారు. ఈ అమ్మాయి ఒకసారి స్టోరీ తయారు చేస్తున్నారు, ఇక్కడ మన మీడియా మిత్రులు స్టోరీ తయారు చేస్తున్నారు. అన్ని కొత్త స్టోరీస్ వస్తున్నాయి రోజు అని అంత పోలీస్కి కన్ఫ్యూజన్. అది మాత్రం అది రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని అన్ని గ్రామాలలో మహనీయుల విగ్రహాలు ఉన్న చోట సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని మండల అభివృద్ధి అధికారి రమాదేవికి అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షులు కాంపెల్లి శ్రీనివాస్ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ వెంకటస్వామి మాట్లాడుతూ గ్రామాలలో ఉన్న మహనీయుల విగ్రహాలకు గ్రామ పంచాయతీ నిధుల ద్వారా లేక ప్రత్యేక నిధులతో కెమెరాను ఏర్పాటు చేసి అవాంఛనీయ సంఘటన జరగకుండా చర్యలు తీసుకోవాలని బాధ్యత గ్రామ సర్పంచులకు అధికారులకు ఉందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో గూడూరు సర్పంచ్ చాకలి రమేష్, అంబేద్కర్ యువజన సంఘం పిట్ల చంద్రం తదితరులు పాల్గొన్నారు. మీరు రిప్రజెంటేషన్ ఇస్తే నేను ఎందుకంటే ఇప్పుడు మనం అంతగా కూడా అంబేద్కర్ గారి ఆలోచన విధానం, ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానం. గౌరవనీయులు ఎంపీడో గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. మరి ముస్తాబాద్ మండల కేంద్రంలో మరి జాతీయ నాయకుల విగ్రహాలు గ్రామాన ఉన్నాయి కాబట్టి
వాటికి రక్షణ కరువైంది. మరి వాటి రక్షణ కోసం ప్రతి గ్రామ పంచాయతీ నిధుల నుంచి గ్రామ సర్పంచులను కోరుచున్నాం. మరి ప్రతి గ్రామ పంచాయతీ నిధుల నుంచి విగ్రహాల దగ్గర ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి. విగ్రహాలకు రక్షణ లేకుండా పోయింది. మరి మద్యం మత్తులో తాగి కూలగొట్టినామని చాలా న్యూసెన్స్ చేస్తున్నారు. కాబట్టి మరి ఇలాంటివి జరగకుండా గ్రామ సర్పంచులు, మరి ఎంపీటీసీలు, మరి గౌరవ అధికారులు, ఎంపీపీ గారు కానీ, ఎంపీడో మేడం గారు కానీ, ఎంఆర్ఓ గారు కానీ దీన్ని పై అధికారులకు విన్నవించి మరి దీన్ని పూర్తిస్థాయిలో ముస్తాబాద్ మండల్లో అమలయ్యే విధంగా చేయాలని, అంతేకాకుండా మరి నిన్న జరిగిన చీకోడు గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని పలగొడితే ఒక వ్యక్తి కున్నాల రమేష్ గౌడ్ అని దాన్ని గౌరవ సిఐ గారు, గౌరవ ఎస్ఐ గారు వెంటనే పలకలు తెప్పించి పెట్టించడం చాలా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఎందుకు వాళ్ళకు వెళ్ళవేళలా పంచాయతీలో ఉన్న నిధులతోని సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే, ఒక అంబేద్కరే కాకుండా అన్ని జాతీయ నాయకుల దగ్గర సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే మరి అందరికీ మంచిగా ఉంటుంది. ఆ శిలాపలకాన్ని మరి వాటిని జాతీయ నాయకులు అవమానపరచడం అనేది చాలా హేయమైన చర్య. గారు మరి కలెక్టర్ గారికి విన్నవించి స్పెషల్ ఆర్డర్ తెప్పించి గ్రామ పంచాయతీ సర్పంచ్ల మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండల కేంద్రంలోని పురపాలక సంఘ కార్యాలయంలో మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఎన్నికలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల అధికారి యాకూబ్ అలీ మాట్లాడుతూ మత్స్యకారుల సహకార సంఘం ఎన్నికలలో 13 మంది పోటీ చేయగా 9 మంది పాలకవర్గ సభ్యులు ఎన్నికయ్యారన్నారు. కునారపు శంకర్, కునారపు శివకుమార్, వాంకడోతు రాజు, ఏరువ ఎల్లయ్య, కున్నారపు వాసుదేవ్, కూనారపు వెంకటేశ్వర్లు, గంట కుమరయ్య, కాపురబోయిన యుగేందర్, బుక్యా శంకర్ ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు. అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, కార్యదర్శి ఎన్నుకోవడం జరుగుతుందని ఎన్నికల అధికారి యాకూబ్ అలీ తెలిపారు. అనుకుంటున్నాను ఇకపై ఎలాంటి గొడవలు లేకుండా విశాఖ పారిశ్రామిక సహకార సంఘం సభ్యులకు అందరికీ నా ధన్యవాదాలు. నన్ను ప్రెసిడెంట్గా గెలిపించిన ప్రతి సభ్యులకు పేరు పేరున నేను నమస్కరించుకుంటున్నాను. సొసైటీలో ప్రతి సభ్యుని ఒక మంచి ఐకమత్యంగా ఉంచాలని, ప్రభుత్వం తరఫున ఎలాంటి నిధులు వచ్చినా ప్రతి సభ్యునికి వినియోగించుకోవాలని అనుకుంటున్నాను. ఇకపై ఎలాంటి గొడవలు లేకుండా సొసైటీలో అందరం ఐకమత్యంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఇంతకంటే కూనారపు శంకర్ మంది మొత్తం సభ్యులు, అందులో 64 మంది ఓటింగ్ అయింది. అందులో నాకు మెజార్టీ 56 వచ్చింది. విశాఖ పారిశ్రామిక సహకార సంఘం సభ్యులకు అందరికీ నా ధన్యవాదాలు. తెలంగాణ రాష్ట్ర స్థాయి వెటరన్ క్రీడా పోటీలను మర్రి లక్ష్మణ్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ దుండిగల్ కళాశాల ప్రాంగణంలో ప్రారంభించారు. కుత్బుల్లాపూర్ శాసనసభ్యులు కేపీ వివేకానందతో పాటు కళాశాల చైర్మన్ లక్ష్మారెడ్డి, సెక్రటరీ రాజశేఖర రెడ్డి పాల్గొన్నారు. మేడ్చల్ జిల్లా దుండిగల్ ఎంఎల్ఆర్ఐటి కళాశాల మైదానంలో 7వ ఎన్ఎంఏఏ తెలంగాణ రాష్ట్ర మాస్టర్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ 2020-21 పోటీలను మేడ్చల్ మాస్టర్ అథ్లెటిక్ వారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ పోటీలలో యువతతో పాటు 50 సంవత్సరాలు పైబడిన వారు అన్ని జిల్లాల నుండి సుమారు 500 మంది పాల్గొన్నారు. ఈ క్రీడోత్సవాలను స్థానిక ఎమ్మెల్యే వివేకానంద ముఖ్య అతిథిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రన్నింగ్లో గెలుపొందిన వారికి ఎమ్మెల్యే చేతుల మీదుగా మొమెంటోలను అందించారు. ఈ పోటీలు 2 రోజులు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు మేడ్చల్ మాస్టర్ అథ్లెటిక్ వారు తెలిపారు. We want 2 or 3 boys, please. Roster salute. 1, 2. Punjab Sindh Gujarat Jai Hind Jai 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 Hind. Chera sir. Look at the uniform. Jawan, salute. Followed by Medak district. Well done, Bob. Thanks a lot, sir, for giving us this college. Metchal districts. Metchal, well done. Well, Metchal, super. Salute. Ramchandra garu. Ramchandra garu.
రెడీ. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణ ఆర్యవైశ్య భవనంలో వాసవి కన్యక పరమేశ్వరి మాత ఆత్మార్పణ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఉదయం అభిషేకంతో కార్యక్రమాలు ప్రారంభం కాగా అనంతరం హోమం చేశారు. పట్టణంకు చెందిన ప్రముఖ వ్యాపారి గౌరిశెట్టి ఇందిరా ఆనందం దంపతుల సంకల్పం చేత అమ్మవారికి 1,00,000 పుష్పార్చన చేశారు. ఆర్యవైశ్య మహిళా సంఘం సభ్యులచే లలితాదేవి పారాయణం కుంకుమార్చన నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండల టోల్ ప్లాజా దగ్గర ఉచిత కంటి పరీక్ష, ఆరోగ్య పరీక్ష నిర్వహించారు. ప్రైవేట్ డ్రైవర్లకు షుగర్ బీపీలను చెకప్ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సిఐ ఉపేందర్, ఎస్ఐ సుందరయ్య, గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్స్, ట్రాఫిక్ పోలీస్ అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రైవేట్ డ్రైవర్లకు ఉచిత ఆరోగ్య మరియు కంటి పరీక్ష చేయడం ముఖ్య అతిథిగా మన సిఐ ఉపేందర్ సార్, ఆమంగల్ సర్కిల్ సార్ ఈరోజు ముఖ్య అతిథిగా ఇక్కడ ఇచ్చడం జరిగింది. దీనికి సంబంధించి రెగ్యులర్గా వీళ్ళు డ్రైవర్లు ఎవరైతే రెగ్యులర్ ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు వాళ్ళ హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ హెల్త్ కండిషన్ యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంటాయి. కాబట్టి సిపి అలాంటి అన్ని నక్షత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో బోరబండ గోప్రేమి మనోఖమన గోశాల గోమాత హనుమాన్ దేవాలయంలో పూజలు నిర్వహించారు. తెలుగు తమిళ సినీ నటి మాధవిలత చేతుల మీదుగా గోశాలకు 10 ఫ్యాన్లు, నిత్యావసరాలు అందించారు. అనంతరం వారు మాట్లాడుతూ పేద ప్రజల కోసం సహాయం చేసే జ్ఞానోదయం ఎంతో గొప్పదని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో జీకే రెడ్డి, వంశీరెడ్డి, రవీందర్ రెడ్డి, దాసరి సతీష్ తదితరులు పాల్గొన్నారు. రండి ఓకే అక్క సోనీ రండి. సో ఈరోజు మేము బోరబండలో ఇక్కడ మనకి కేసరి హనుమాన్ టెంపుల్ ఉంది. పేరు కూడా చాలా బాగుంది, గౌప్రేమి మనోకామన గోశాల. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఇక్కడ గోవులన్నీ కూడా హెల్తీగా చాలా బాగున్నాయి. అయితే దీనికి ఇంకా డెవలప్మెంట్ కావాలని అయితే అనిపిస్తుంది. సో దాన్ని మేము ఎప్పుడైతే ఫీడ్బ్యాక్ తీసుకున్నామో సో ఇంకా 10 మందికి చెప్పడానికి బాగుంటుంది, సో మీ అందరి ద్వారా చెప్పే అవకాశం ఉంటుంది అని చెప్పేసి ఈరోజు మేము ఇక్కడ వీరికి అవసరమైన కొన్ని ఫ్యాన్స్, ఒక 10 ఫ్యాన్స్ మాకు స్పాన్సర్ చేయడం జరిగింది. వంశీ గారు, జీకే గారు. ఇక్కడ సమ్మర్ కదా, ఇప్పుడు సమ్మర్ వస్తుంది, ఫ్యాన్స్ అన్ని పాత అయిపోయినాయి. సో వీటికి బాగా హీట్ అవుతుంది కదా, అండ్ మనం ఫ్యాన్ చేసుకుంటే సరిపోదు, ఇవి కూడా చాలా హెల్తీగా కొంచెం కూల్గా ఉంటేనే అవి కూడా ఆరోగ్యంగా ఉంటాయి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇక్కడ ఫ్యాన్స్ ప్రొవైడ్ చేశారు. అట్ ద సేమ్ టైం ఈరోజు మేము ఇక్కడ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ముదోల్ మండలంలో టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం క్యాంపు కార్యాలయంలో ప్రారంభించిన ఎమ్మెల్యే విఠల్ రెడ్డి.
గిరిజనుల ఆత్మగౌరవంతో జీవించేలా కేసీఆర్ పాలన, ఆదివాసీలకు అండగా ఉంటామన్న మంత్రి ఈటల. తెలంగాణలో ముందస్తుగా కరోనాపై సీఎం కేసీఆర్ కఠిన చర్యలు, నిలోఫర్లో రోగులకు అన్నదానం చేసిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. పరిగిలో ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి సన్నాహక సమావేశం, రైతు బంధు రైతు బీమా దేశానికే ఆదర్శమని వెల్లడి. బి ఫార్మసీ విద్యార్థినిపై అత్యాచారం జరగలేదు, అంతా ఓ కట్టుకథ అన్న రాచకొండ సిపి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.